హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్తగా ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అంటే డైరెక్షన్ చేయాలి అనే వాళ్ళకి మాత్రమే భయ్య ఈ వీడియో. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చూస్తే కూడా పక్కకి వెళ్ళిపోండి, నాకేం బాధ లేదు. చూసేట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. అయితే మ్యాటర్ ఏంటి అంటే, మీరంతా నేనింతే సినిమా చూసింటారు కదా భయ్య, ఖచ్చితంగా నేనింతే సినిమా చూసే ఉంటారు. మన రవితేజ గారిదే. నాకు తెలిసినంత వరకు అందులో హీరో వచ్చేసి రవితేజ కాదు భయ్య, ఖచ్చితంగా వేణుమాధవ్ గారే అని నేనైతే గట్టిగా చెప్తాను. అండ్ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే వేణుమాధవ్ గారే అని చెప్పేసి, నిజంగా మీరు ఒకసారి సినిమాని బాగా మళ్ళీ గమనించండి. అసలు రవితేజ అన్న చాలా రోజుల నుంచి ఒక డైరెక్టర్ దగ్గరికి, అసలు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తూ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా నానా సంఖ్యలో నాకుతూ ఉంటాడు. కాకపోతే మన వేణుమాధవ్ అన్న ఒక్క అబద్ధం, డైరెక్టర్ హీరో దగ్గర పోయి కూర్చొని కథ చెప్తాడు. కన్నులెందు ఒక జూమ్ పడితే ఫస్ట్ షాట్, ఆ డైలాగ్ మీరు వినే ఉంటారు, చాలా వరకు ఫేమస్ కూడా ఆ డైలాగు. యాక్చువల్గా ఆయన ఏమని చెప్పిపోతాడంటే, నేను ఒక తమిళ్ డైరెక్టర్ని, నా పేరు తమిళ్లో చెప్తాడు, నాకు అంత గుర్తులేదు, తమిళ్ డైరెక్టర్ని, నేను తమిళ్లో సినిమాలు తీస్తున్నాను, ఇప్పుడు తెలుగులో మీతో తీయాలని చెప్పేసి అంటే మీకు సరిపోయే స్టోరీని నేను తెచ్చాను. ఇదంతా అందరూ అడిగారు, అంటే ఎన్టీఆర్ గారు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఇలా అన్ని పేర్లు చెప్తాడు. కానీ ఇది మీకే సెట్ అవుతుందని చెప్పేసి, మీతో తీయాలని చెప్పేసి నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పేసి చెప్తాడు భయ్య. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నిజానికి సినిమా ఇండస్ట్రీలో మాటలు చెప్పేవంతే పై చేయి ఉంటుంది. నేను అందుకే అన్నాను ఫస్ట్గానే, రవితేజ అన్న కంటే, అంటే రవితేజ అన్న ఎంత టాలెంట్ ఉన్నా సినిమాలో ఆయనకి మాట్లాడే దాంట్లో ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. కానీ వేణుమాధవ్ అన్నకి అసలు టాలెంట్ ఉందో లేదో ఏం మనకైతే అది చూపిడు, కానీ మాట్లాడే టాలెంట్ మాత్రం ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కానీ ఎవరితో కానీ అరే వాళ్ళు ఏదో అనుకుంటారే, వాళ్ళు ఏమో అనుకుంటారే అని మాత్రం మీరు వెనకడుగు వేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అలా వెనకడుగు వేసే దానివల్ల చాలా వరకు మీకు వచ్చే క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే మీరు చేసే సినిమాకు డైరెక్షన్ అవకాశం కావచ్చు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి సినిమాలో ఏదైనా క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా కావచ్చు, మొత్తానికి ఆ ఛాన్స్ వెళ్ళిపోతుంది భయ. అంటే మీరు మాట్లాడితేనే కదా, అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడితేనే కదా అక్కడ ఏం జరుగుతుంది ఏమి మీకు తెలుస్తుంది. మీరేమనుకుంటారు, అయ్యో మాట్లాడచ్చో మాట్లాడకూడదు, మనం మాట్లాడితే అక్కడ ఏదైనా తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేసి మీరు గమ్మున ఉండిపోతారు. కానీ మీరు మాట్లాడడం వల్లనే మీకేదో ఒక అవకాశం వస్తుంది భయ్య, అది మాత్రం నిజమా. అయితే అదే సినిమాలో వేణుమాధవ్ అన్న ఇంకోటి చెప్తాడు హీరోకి, అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా, నువ్వు డైరెక్టర్ అయిపోతామని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము, మేము గాంధీ నువ్వు అయిపోతావా అని చెప్పేసి మన రవితేజ అన్న అడుగుతాడు. అంటే అలా కాదు, ఒక టైప్లో అడుగుతాడు. అయితే ఆయన చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. ఏదేంటంటే మన గీతాంజలి స్టోరీని తిప్పించి మళ్ళీ ఇచ్చి చెప్తాడు. అది సూపర్ హిట్ అయింది కదండి. నేను చెప్తే మాత్రం ఎందుకు నచ్చట్లేదు, హీరో క్యాన్సర్ అంటే హీరోయిన్ క్యాన్సర్ అంటే చచ్చిపోతారు ఇద్దరు అంటే మాత్రం నన్ను ఎందుకు నమ్మట్లేదు అని చెప్పేసి చెప్తాడు. అక్కడ హీరో అంటే రవితేజ అన్నకి మన వేణుమాధవ్ అన్న నచ్చుతాడు. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు మాట్లాడేది అదే విధంగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో అది తప్పో ఒప్పో ఫస్ట్ మాట్లాడాలి, అప్పుడే మీరు వర్కౌట్ అవుతారు. ఏ విషయంగానే కానివ్వండి, మీరు ప్రొడ్యూసర్కి కథ చెప్పే దాంట్లో కూడా కానివ్వండి, అలాగే మీరు ఏదైనా యాక్టింగ్ చేయాలి, ఒక డైరెక్టర్ని అడగాలి, అక్కడ కూడా మీరు ఖచ్చితంగా ఈ విషయాలు గమనించుకోండి. మీరు మాట్లాడలేదో మీకు ఆ అవకాశం పోయినట్లే. నేను దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ భయ్య అది మాత్రం గమనించండి. ఎందుకంటే నాకు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఏంటంటే కొంతమందికి మాట్లాడేకి భయం ఉంటుంది, అరే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మనం సడన్గా మాట్లాడచ్చా, అంత పెద్దవాళ్ళతో మాట్లాడచ్చా అని చెప్పేసి. కానే కాదు, నేను చాలామందిని చూశాను, మాట్లాడడం వల్లనే చాలా వరకు కొంతమందికి క్యారెక్టర్లు వచ్చాయి, కొంతమందికి అవకాశాలు వచ్చాయి, కొంతమందికి డైరెక్షన్ ఛాన్స్ కూడా వచ్చింది భయ్య. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన తర్వాత ఒరే ఇది కరెక్టేనా అనేది మీకే అర్థమవుతుంది భయ్య.